అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం మొన్నటిదాకా మాట్లాడుకున్నాం కదా ఈ నందూస్ వరల్డ్ సిఓఎస్ స్కామ్ యూకే అదంతా కూడా. సో వీళ్ళు మాత్రమే కాకుండా ఇలాగ చాలామంది ఉంటారు. సో వీళ్ళలో చాలామంది చాలా రకాలుగా స్కాములు చేస్తుంటారు. సో అది తెలియక చాలామంది ఏంటంటే బలైపోతుంటారు, డబ్బులు ఇచ్చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఏమో ఆన్సర్ చేయరు, రెస్పాన్స్ ఉండదు, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు, ఏమీ తెలియదు పరిస్థితి. సో అదేదో ముందే జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది. స్కామ్ గురయ్యాక లబోదీపం అనే కంటే స్కామ్ గురి కాకముందే అమ్మా అనుకుంటే అయిపోద్ది అనమాట. సో అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోద్ది అనేది నా పాయింట్. సో అందుకే ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ యూకే యూఎస్ఏలో జరిగే ఒక 15 కామన్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తానమాట. సో వాటి గురించి కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ జాబ్ ఆఫర్ వీసా స్కామ్ అంటే బేసిక్గా మీకు మెయిల్స్ వస్తాయి, లేదంటే వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, లేదంటే లింక్డ్ఇన్ ఆఫర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక ఫేక్ కంపెనీ నుంచి వస్తాయి అనమాట. అవేవి కూడా రియల్ కాదు. సో బేసిక్గా ఎంప్లాయర్ ఏం చెప్తాడంటే మీకు ఒక యూకే స్కిల్డ్ వర్కర్ వీసా కానీ లేదంటే యూఎస్ వర్క్ వీసా కానీ ఇప్పిస్తానని చెప్తాడు. సో దానికి ప్రాసెసింగ్ ఫీ అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీ అని, ఇమిగ్రేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా మిమ్మల్ని కట్టమంటారు. కానీ అవేవి కూడా రియల్ కాదు, అదంతా కూడా స్కామే. మీకు మోస్ట్లీ ఇవ్వడానికి ఉండదు, ఎవరు వాళ్ళు. సో మీరు బేసిక్గా ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్లు ఏంటో తెలుసా? ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తారనుకోండి, ఇలాంటివి చెప్పారనుకోండి, అది ఖచ్చితంగా స్కామీ అని చెప్పి గుర్తించండి కొంచెం. ఓకే, మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గుర్తించండి. ఇలా జగన్ చెప్పారంటే ఒకటి లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, మనం హై శాలరీ ఇప్పించేద్దాం. ఏంటి డిగ్రీ అయినా ఏం కాదు, మనం 10 లక్షలు ఇప్పించేద్దాం, అలా కనుక మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, అది రెడ్ అలర్ట్, రెడ్ ఫ్లాగ్. తర్వాత రెండోది ఇమీడియట్గా జాయిన్ చేసేసుకుంటాం, మీరు డబ్బులు పంపండి, నేను రేపో ఎల్లుండో ఫ్లైట్ ఎక్కేసి ఎల్లుండి జాయిన్ అయిపోదురు అంటారు. అది కూడా స్కామే. సో ఈ రిక్రూట్మెంట్ ఫీజు ఏవైతే ఉంటాయి కట్టమంటారు. సో అది అలా అడిగినా కూడా స్కామే, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఫేక్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ స్కామ్ అనమాట. సో బేసిక్గా ఈ ఫ్రాడ్ చేసేటోళ్ళందరూ కూడా ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ కింద మనకి కనబడుతుంటారు. అండ్ వాళ్ళు యూకే యూఎస్ వీసాలని మనకి గ్యారంటీగా ఇప్పిస్తామని చెప్తారు. లక్షల రూపాయలు తీసుకుంటారు పీపుల్ దగ్గర, మాయమైపోతారు, ఆ తర్వాత కనబడరు అసలు ఇంకా. సో ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లుగా మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినట్టయితే వాళ్ళని అంత ఈజీగా నమ్మకండి. ఎస్పెషల్లీ వాళ్ళు కనుక ఈ 100% వీసా గ్యారంటీ నో అని చెప్పినా, లేదంటే ఇమీడియట్గా వచ్చేస్తుందని చెప్పినా కూడా నమ్మకండి. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఫిజికల్ ఆఫీస్ ఉందో లేదో చూసుకోండి. ఫిజికల్ ఆఫీస్ లేదా, మొత్తం అంతా కూడా ఆన్లైన్ బేసిస్ అయినా అసలు నమ్మకండి. అండ్ ఎటువంటి అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇప్పుడు చాలామంది స్కాములు చేస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నుండి, అడ్రస్ నుండి, ఇండియాలో అడ్రస్ నుండి, యూకేలో అడ్రస్ నుండి ఉన్నవాళ్ళే చాలామంది ఇక్కడ స్కాములు చేస్తున్నారు. సో ఫిజికల్గా ఆఫీస్ లేకుండా, ఆఫీస్ అడ్రస్ అనేది లేకుండా, రిజిస్ట్రేషన్ అనేది లేకుండా ఇంకెన్ని స్కాములు చేయొచ్చు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అది నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నానో మీకు అర్థమైంది కదా, అట్లా అనమాట. తర్వాత మూడోది ఫేక్ స్పాన్సర్షిప్ లెటర్ స్కామ్. సో బేసిక్గా ఏం చెప్తారంటే యూకేకి చెందిన కంపెనీ కానీ అంటే యూఎస్కి చెందిన ఒక ఎంప్లాయర్ కానీ మీకు స్పాన్సర్ చేస్తున్నారని చెప్తారు విక్టిమ్స్ అందరికీ కూడా. సో దానికోసం ఫేక్ ఆఫర్ లెటర్స్ని, ఫేక్ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్స్ని క్రియేట్ చేస్తారు. సో ఈ వీసా ప్రాసెసింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు జరిగింది కదా ఫేక్ సిఓఎస్, సో సేమ్ అలాగే అనమాట. సో ఎప్పుడైతే డాక్యుమెంట్స్ మీకు అన్ప్రొఫెషనల్గా అనిపిస్తాయో అప్పుడే మీరు కొంచెం డిసైడ్ అయిపోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇలాంటివి చేసేవాళ్ళు డాక్యుమెంటేషన్ మొత్తం చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఏదో సింపుల్ లెటర్ హెడ్ మీద పెట్టేసి చేసినట్టు ఉండదు. సో అలా చేస్తే ఎప్పటికైనా అది బిస్కెట్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, అలా చేయకూడదు ఎప్పుడు కూడా. అండ్ కంపెనీ ఈమెయిల్ అనేది కార్పొరేట్ డొమైన్ కాకుండా జీమెయిల్ కానీ యాహూ మెయిల్ కానీ ఉన్నదనుకోండి, అది కూడా స్కామే. ఎందుకంటే కార్పొరేట్ డొమైన్ ఉంటేనే మోస్ట్లీ కొద్దో గొప్ప నమ్మొచ్చు. కార్పొరేట్ డొమైన్లు పెట్టి కూడా చేసేటోళ్ళు ఉంటారు. బట్ కార్పొరేట్ డొమైన్ ఉంటేనే కొద్దిగా 100% జెన్యూన్ అని చెప్పచ్చు. 100% నేను చెప్పలేం కానీ కొద్దిగా జెన్యూన్ అని చెప్పొచ్చు మనం. సో అదొకటి చూసుకోండి. తర్వాత నాలుగోది లాటరీ వీసా స్కామ్. ఇది బేసిక్గా యూఎస్కి కామన్ అనమాట. జనరల్గా విక్టిమ్స్కి ఎలాంటి మెయిల్స్ వస్తాయంటే మీరు యూఎస్లో గ్రీన్ కార్డ్ లాటరీ ఏదైతే ఉందో అది గెలిచారు మీరని చెప్తారనమాట. సో ఆ ప్రైజ్ మీరు దక్కించుకోవాలి అంటే మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుందని చెప్తారు. సో జనరల్గా ఇది వినడానికి మనకు బాగానే అనిపిస్తుంది, అబ్బా సూపర్ కదా, అదిరిపోయింది కదా, బంపర్ కదా అనిపిస్తుంది మనకి అందరికీ కూడా. సో ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రియాలిటీ ఏంటంటే ఈ అఫీషియల్ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా విన్నర్స్కి, అంటే ఉంది ఆ కాన్సెప్ట్ ఉంది, కానీ ఎప్పుడూ కూడా విన్నర్స్కి డైరెక్ట్గా ర్యాండమ్ పేమెంట్ రిక్వెస్ట్ల ద్వారా
ఆమె చెప్పదనమాట మీరు విన్ అయ్యారు అని చెప్పి. సో ఎప్పుడు కూడా పేమెంట్లు అడగరు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ విజిట్ ఉంటుంది. డైరెక్ట్ విజిట్ ఉన్న తర్వాత మాత్రమే ఏదైనా జరుగుతుంది. ఆర్ లేదంటే అట్లీస్ట్ జూమ్ కాల్ విజిట్ కానీ లేదంటే వేరే డీటెయిలింగ్ అన్నీ కూడా ప్రతిదీ కన్ఫర్మ్ చేశాకే వాళ్ళు మీతో ముందుకు ప్రొసీడ్ అవుతారు. తప్పిస్తే ఇట్లా ర్యాండమ్గా మెయిల్ చేసి ఇట్లా మీరు విన్ అయ్యారు డబ్బులు కట్టండి అప్పుడు వస్తుంది మీకు టికెట్ ఇట్లా చెప్పరు. వీసా వచ్చేద్దా ఏం చెప్పరు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మెయిల్స్ వచ్చినా లేదంటే వైర్ ట్రాన్స్ఫర్స్ చేయమన్నా కూడా నమ్మకండి. సో ఇది మెయిన్ థింగ్ ఇక్కడ. తర్వాత స్టూడెంట్ వీసా అడ్మిషన్ స్కామ్ ఇది ఒకటి ఉంది. ఏజెంట్స్ ఏం చెప్తారంటే యూకే యుఎస్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ ఇప్పిస్తారని చెప్తారు. సో డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర, చాలా హ్యూజ్ అమౌంట్లు తీసుకొని ఫేక్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అది లెటర్స్ ఇప్పిస్తారనమాట. స్టూడెంట్స్ వన్స్ ఎంబసీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అవన్నీ కూడా కంప్లీట్గా ఫేక్ అని చెప్పి, అసలు ఆ అడ్మిషన్ లెటర్లు అన్నీ కూడా ఫేక్ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆ యూనివర్సిటీస్ అసలు అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా ఉండదు, అది కూడా గుర్తించాలి. తర్వాత ఏజెంట్స్ ఎప్పుడైతే యూనివర్సిటీతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతామంటే ఎందుకు అవసరం లేదు మేము ఉన్నాం కదా చూసుకుంటాం కదా అంటే మటుకు అస్సలు నమ్మకండి. ఓకే, అది మంచిది కాదు, అది పెద్ద స్కామ్ అని అర్థం. తర్వాత 6th ఫేక్ ఎంబసీ కాల్ స్కామ్ ఇది ఒకటి ఉంది. స్కామర్స్ బేసిక్ ఏం చేస్తారంటే మేము యూఎస్ ఎంబసీ నుంచి ఫోన్ చేస్తున్నాం, యూకే హోమ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, FBI నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి బేసిక్గా మీ దాంట్లో కొన్ని వీసా వైలేషన్స్ ఉన్నాయని, మీ దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మీకు బెదిరిస్తారు. సో ఇమీడియట్గా పేమెంట్ చేస్తే కానీ మీరు ఉండలేరు ఈ దేశంలో, వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పి బెదిరిస్తారనమాట. సో అది కూడా చూసుకోండి. ఇది బేసిక్గా ఆల్రెడీ యూకేలో యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియోని. సో జనరల్గా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బెదిరింపు లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఏంటి మరి, సో వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ మ్యాన్, సో యు ఆర్ గోయింగ్ టు బి డిపోర్టెడ్ ఇమీడియట్లీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. Okay, this is a very big problem, man. You have to understand it and you have to react very fastly. You have to react very quickly, man. You have to send the payment right now. Otherwise, you will be thrown away from this country. ఇట్లాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, బేసిక్గా అదంతా కూడా స్కామే. ఎప్పుడు కూడా ఒకవేళ ఇన్ కేసు మీకు ఏమైనా వైలేషన్స్ ఉన్నా కూడా మీకు అది అఫీషియల్గా ఒక మెయిల్ త్రూ వస్తుంది, ఏదైనా వస్తుంది, లేదంటే పర్సనల్గా కమ్యూనికేషన్ ఏదైనా ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కాకపోయినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి ఒక డీసెంట్ రెస్పాన్సే ఉంటుంది, అంతేగాని దమ్కి ఇచ్చినట్టు ఉండదు, అట్లా అనమాట. సో అదొకటి. తర్వాత పేమెంట్స్ని వీళ్ళు ఒకవేళ అడిగినా కూడా ఇఫ్ ఇన్ కేసు ఆ అడిగిన తీరు గిఫ్ట్ కార్డులు, క్రిప్టో, యూపీఐ ద్వారా అడిగారు అనుకోండి స్కామే. ఓకే, నమ్మకండి. తర్వాత 7th టూరిస్ట్ వీసా కన్వర్షన్ స్కాము. సో ఇందులో ఒకటి ఉంటుంది యాక్చువల్గా. అదేంటంటే ఏజెంట్ ఏమంటాడంటే ఇప్పుడు మీరు పని చేయండి, టూరిస్ట్ వీసా మీద వచ్చేయండి, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని వర్క్ వీసా కింద మార్చేద్దాం, ఏమంటారు, వచ్చేయండి అని. దానికోసం చాలా హ్యూజ్ అమౌంట్లు ఛార్జ్ చేస్తారు. కరెంటు పోయింది ఇక్కడ, నేనేం చేయలేను ఇప్పుడు, మళ్ళీ నేను ఈ వీడియో మధ్యలో ఆపేంత ఇంట్రెస్ట్ లేదు నాకు. సో నేను ఇలాగే కంటిన్యూ చేసుకెళ్ళిపోతాను. సో ఈ టూరిస్ట్ వీసాని బేసిక్గా మధ్యలో ఈ కన్వర్ట్ చేస్తామని చెప్పి చెప్తారు వర్క్ వీసా కింద. కానీ చాలా హ్యూజ్ అమౌంట్లు ఛార్జ్ చేసిన తర్వాత అది ఇల్లీగల్ అని మీకు అర్థమవుతుంది, ఇంపాసిబుల్ అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే టూరిస్ట్ వీసాని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు వర్క్ వీసా కింద మార్చలేరు, అదొక ప్రాబ్లం అయితే ఉంది. తర్వాత నెంబర్ 8 ఫేక్ డాక్యుమెంట్ క్రియేషన్ స్కామ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏజెంట్లు మీకు ఏం చెప్తారంటే ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇప్పిస్తాం, ఫేక్ శాలరీ స్లిప్లు ఇప్పిస్తాం, ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్లు ఇప్పిస్తాం, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాం అని చెప్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వీసా రిజెక్ట్ అయిపోవచ్చు, లాంగ్ టర్మ్లో యూకే నుంచి కానీ యూఎస్ఏ నుంచి కానీ మిమ్మల్ని బ్యాన్ కూడా చేయొచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే జెన్యూన్గా కొన్ని ఏజెంట్లు ఉంటాయి, అంటే వాళ్ళకి 100% కమ్యూనికేషన్స్ ఉండి అంతకుముందు వాళ్ళు వేరే వాళ్ళకి చేయించి అట్లా కూడా చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్లేదు. బట్ ఎవరైతే కొంతమందికి ఏమీ లేకుండా జస్ట్ నోటి మాటలతో చెప్పేస్తుంటారో అది మటుకు కాంప్లికేటెడ్ అదనమాట. అలాంటి వాళ్ళని నమ్మితే మటుకు అస్సామే, యూకే నుంచి డైరెక్ట్ అస్సాం వస్తారు, యూఎస్ఏ నుంచి అస్సాం. అది ఫ్లైట్లో కాదు, ట్రైన్ సముద్రాన్ని 7 సముద్రాలు దాటుకుంటూ వస్తుంది అది. మరి నెక్స్ట్ ఇంటర్వ్యూ కోచింగ్ ప్లస్ ఇన్సైడర్ యాక్సెస్ స్కామ్. బేసిక్గా ఫ్రాడ్ చేసేటోళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి ఎంబసీల్లో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్తారు, తర్వాత ఇంటర్వ్యూ క్లియరెన్స్ మేము చేయించేస్తాం గ్యారంటీగా అని చెప్పి కూడా చెప్తారనమాట. సో అది కూడా ఫేకే. సో ఎప్పుడైతే మాకు ఎంబసీ ఆఫీసర్లు తెలుసు అని చెప్పి చెప్తారో ప్రూఫ్లు ఏమీ లేకుండా నమ్మకూడదు. అండ్ గ్యారంటీడ్ అప్రూవల్ కోసం ఎక్స్ట్రా పే చేయండి అంటే కూడా నమ్మకండి, అది కూడా ఫేక్ ఉంటుంది అనమాట, రెడ్ ఫ్లాగే.
తర్వాత నెంబర్ 10 H1B వీసా స్కామ్. ఇది ఎక్కువగా యూఎస్ఏలో జరుగుతుంటుంది, మనకు అందరు తెలిసిందే. కొన్ని ఫేక్ యూఎస్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు H1B వీసా స్పాన్సర్షిప్ ఆఫర్ చేస్తారు. అప్లికెంట్స్ని ఫైలింగ్ ఫీజు పే చేయమంటారు అనమాట. సో అలా పే చేయమన్నట్టయితే మటుకు అది ఖచ్చితంగా స్కామ్ అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనరల్గా ఇలాంటివి ఎప్పుడూ కూడా రియల్గా జరగవు. ఎస్పెషల్లీ లెజిటిమేట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పాన్సర్షిప్ రిలేటెడ్ కాస్ట్ అన్ని భరిస్తారు యూఎస్ఏలో ఈ H1B వీసా రిలేటెడ్గా. సో మిమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతారు? అలా అడిగారు అంటే అది స్కామ్ అనమాట, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 11వది యూకే కేర్ వర్కర్ వీసా స్కామ్. జనరల్గా ఇండియన్స్ విషయంలో చాలా ఫాస్ట్గా పెరుగుతున్న స్కామ్ అంటే ఇది, చాలా ఫాస్ట్గా. సో మన వాళ్ళు ఏంటంటే కేర్ వర్కర్ కింద వెళ్ళిపోదాము, ఇండియాలో అయితే చాలా తక్కువ శాలరీ ఉంటుంది, అక్కడైతే చాలా ఎక్కువ శాలరీ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తున్నారు. సో దీనికోసం ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ఫేక్ కేర్ హోమ్ జాబ్స్ని అమ్ముతున్నారు యూకేలో. బేసిక్గా దానికోసం 5 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారంట స్పాన్సర్షిప్ సర్టిఫికేట్స్ కోసం. సో విక్టిమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ అనేది లేదని చెప్పి అర్థమవుతుంది. ఇంకా అర్థమైన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? ఏం లేదు. సో స్పాన్సర్షిప్కి పే చేయమనడం అనేది ఎప్పుడు కూడా ఫేకే, నమ్మకండి. అండ్ అలాగే ఎంప్లాయర్తో మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండాలి, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి. అలా ఉంటేనే మీరు నమ్మండి, లేదంటే నమ్మకండి. నెక్స్ట్ 12వది వీసా స్లాట్ బుకింగ్ స్కామ్. ఇది ఒకటి ఉంది. బేసిక్గా ఈ ఎంబసీలో అపాయింట్మెంట్స్ అనేవి అంత ఈజీగా దొరకవు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో లిమిటెడ్గా పీపుల్ ఉంటారు అండ్ అప్లై చేసిన వాళ్ళు ఏమో 100లో ఉంటారు అండ్ ఆ టైంలోనేమో చాలామందికి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఎంబసీలో ఫాస్ట్గా అపాయింట్మెంట్లు ఇప్పిస్తామని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది అప్రోచ్ అవుతారు. అలా అప్రోచ్ అయిన టైంలో వాటిని కూడా మనం నమ్మామంటే అంతే, ఉన్నవి అమ్ముకోవడమే. వాళ్ళని నమ్ము ఉన్నదమ్ము, అంతే, అది పరిస్థితి. సో డబ్బులు తీసుకొని మాయమైపోతారు వాళ్ళు. సో లాగిన్ క్రెడెన్షియల్స్ అడగడం, విఐపి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా నమ్మకండి. ఓకే, సో ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. తర్వాత 13వది ఫేక్ ట్రావెల్ ఏజెన్సీ ప్యాకేజ్ స్కామ్. సో ఏజెన్సీ ఏమంటుందంటే మీకు వీసా ఇప్పిస్తాం, ఫ్లైట్, అకామిడేషను అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా తక్కువ అమౌంట్కే ఇచ్చేస్తాం మీకు అని చెప్తారు. ఫేక్ వీసా అప్రూవల్స్ కూడా మీకు ఇస్తారు. సో చాలా హ్యూజ్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తారు. అది పెద్ద రెడ్ ఫ్లాగ్, అది కన్సిడర్ చేయాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట ఇప్పుడు ఎవడైనా డిస్కౌంట్ ఇస్తే ఒక 20-30 ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది ఇట్లాంటి వాటిల్లో. అలా కాకుండా 20 రూపాయలకి 30 రూపాయలకి ఇచ్చేస్తామన్నాడు అనుకోండి, అది తేడా అనమాట, అది తప్పు. సో 10 లక్షలు అయ్యే చోట 2-3 లక్షలకు చేసేస్తాం అంటాడు. అది మనం ఓకే, అమ్మో సూపరు, ఇంత మిగులుతుంది, 7-8 లక్షలు మిగులుతుందని చెప్పి వెళ్ళిపోతాం. ఆ 2-3 లక్షలు కాను, అంతే, ఇంక రావు, తిరిగి రావు, వెనక్కి రావు, అట్లా అనమాట. సో ఇమీడియట్గా పే చేయమని చెప్పి ప్రెషర్ పెడుతుంటారు మీ మీద, అట్లా పెట్టినా కూడా నమ్మకండి. తర్వాత సోషల్ మీడియా రిక్రూట్మెంట్ స్కామ్. సో బేసిక్గా కొన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటారు, లైక్ ఎస్పెషల్లీ అవి టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రమోట్ చేస్తుంటారు వాటిని. సో విక్టిమ్స్ వన్స్ ప్రైవేట్ చాట్స్లోకి వచ్చిన తర్వాత డబ్బులు అడుగుతారు అండ్ మీరు కనుక పంపారా ఇంకంతే అస్సాము. అఫీషియల్ వెబ్సైట్ అంటూ ఉండదు, పర్సనల్ నెంబర్లే వాడతారు రిక్రూటర్స్ అయితే. అది మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా వాట్సాప్లో ఈ బిజినెస్ నెంబర్లోకి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మనం చాలా పెద్ద స్కామ్కి గురవుతాం. సో వాళ్ళకి కూడా మనం డబ్బులు పంపించేస్తాం, వాళ్ళు కూడా మనల్ని బ్లాక్ చేసేస్తారు, తిరిగి రెస్పాన్స్ ఉండదు మనకి. ఒకళ్ళు చూసినా కూడా ఇగ్నోర్ చేస్తారు, మనం ఫోన్ చేసినా ఎత్తరు, లైట్, ఇంకా అనవసరం వాళ్ళకి. ఇంకా మన నెంబర్ కూడా కాల్ ఎత్తద్దు అని సేవ్ చేసుకుంటారు. ఏముంది, సింపుల్ లాజిక్, అంతే కదా. ఇప్పుడు కాల్ ఎత్తద్దు అని సేవ్ చేసుకున్నారు అనుకోండి మన నెంబర్ని, ఇంకేముంది చెప్పండి, ఇంకా అక్కడ అంతే కదా, అస్సామేగా అది. నెక్స్ట్ వీసా ఎక్స్టెన్షన్ స్కామ్. బేసిక్గా యూకేలో కానీ యూఎస్ఏలో కానీ ఇదొకటి కూడా ఉంది. మనోడు బేసిక్గా ఒక వీసా మీద అక్కడికి వెళ్తున్నారు, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, ఎక్స్పైర్ అవుతున్న టైం దగ్గరకు ఉన్నప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి వాళ్ళకి కుదరక మళ్ళీ రిటర్న్ వచ్చేసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడే ఉందామని ఫిక్స్ అయిన వాళ్ళకి ఈ కొంతమంది తగులుకుంటారు. ఏంటి వీసా ఎక్స్టెన్షన్, 2 చిటికలో చేసేద్దాం అంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అంటే మొత్తం డబ్బులన్నీ కట్టేస్తావు. సో చూసారా, సత్యం, కరెంట్ కూడా వచ్చింది. మొత్తం డబ్బులన్నీ కట్టేస్తావు, అంతా కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఎవరు ఉండరు, వాళ్ళంతా కూడా ఫేక్ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అని తెలుస్తుంది నీకు. సో వాళ్ళే నేను కాంటాక్ట్ అయ్యేది కూడా యాక్చువల్లీ, ఎందుకంటే అప్పుడైతేనే కదా ఇప్పుడు నువ్వు స్కామ్కి గురయ్యేది. సో అర్జెంట్ అని చెప్పి బెదిరిస్తారు నిన్ను. సో నీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది చూసుకో అని చెప్పి. స్టూడెంట్స్, వర్కర్స్ 2 కేటగిరీల పీపుల్ సఫర్ అవుతున్నారు ఈ స్కామ్ కారణంగా. సో అదొకటి ఉందన్నమాట. అండ్ ఇంకొకటి పేమెంట్లు క్రిప్టో కరెన్సీ ద్వారా కానీ గిఫ్ట్ కార్డు ద్వారా కానీ చేయమంటే అస్సలు చేయకండి, అది అస్సాం అది. సో అట్లా చేయకండి, సో అది గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఈ స్కామ్లు అన్నిటిని కూడా కామన్గా ఉండే వార్నింగ్ సైన్స్ ఏంటో చెప్పనా. గ్యారంటీడ్ వీసా అప్రూవల్ అని చెప్పడం, ఇంటర్వ్యూ అక్కర్లేదని చెప్పడం,
సో డబ్బులు కడితే జాబ్ వచ్చేస్తుందని చెప్పడం, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్కి డబ్బులు కట్టండి అని చెప్పడం, ఈ నందూస్ వరల్డ్ వాళ్ళు చేసినట్టు. సో ఎంబసీ ఆఫీసర్తో కాంటాక్ట్లు ఉన్నాయని చెప్పడం, పేమెంట్లు యూపీఐ, క్రిప్టో, గిఫ్ట్ కార్డ్స్ లేదా పర్సనల్ అకౌంట్స్ త్రూ చేయించడం. ఇప్పుడు వీళ్ళు కూడా పర్సనల్ అకౌంట్లుగా చేయించారు. మొన్న చూశారు కదా, ఇప్పుడు గుంటూరులో ఒక అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది అట్లా అనమాట. తర్వాత శాలరీలు మైండ్ బ్లోయింగ్ నెంబర్లు చెప్తారు. అంటే నార్మల్గా ఒక 2 లక్షలు అట్లా వచ్చే చోట వీళ్ళు 10 లక్షలు చెప్తారు. అమ్మో అనుకుంటాం మనం, తీరా అక్కడ చూస్తే అమ్మో బొమ్మ ఇంకేట్ లేదాడ. సో అమ్మ కాస్త అమ్మో బొమ్మ అవుతుంది మొత్తం. సో ఇమీడియట్గా డబ్బులు కట్టండి, ఇమీడియట్గా డబ్బులు కట్టండి అని చెప్పి ప్రెషర్ చేస్తుంటారు. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్ స్కామ్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్కామ్స్ ఇవన్నీ కూడా. సో వీలైతే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదో ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నాకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.